స్వాగతం. ఈరోజు మన ముందు కొన్ని ఆసక్తికరమైన మూలాలున్నాయి మనందరికీ. ఆ, జీవితంలో అప్పుడప్పుడు బలహీనత లేదా భయం లాంటివి ఎదురవుతాయి కదా. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ మూలాలు కొంచెం లోతుగా ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఒక కీలక సందేశం, దానిపై దృష్టి పెడదాం. అవునండి. ఈ మూలాల్లో భగవద్గీత నుంచి ఒక ముఖ్యమైన శ్లోకముంది. దాని విశ్లేషణ, ఇంకా రోజువారీ జీవితానికి పనికొచ్చే ఒక చిన్న చిట్కా, అలాగే యువతకు అంటే విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ఒక ఆలోచన కూడా ఉంది. వీటన్నిటి ద్వారా మన లోపల ఉన్న బలాన్ని ఎలా తెలుసుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేది ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మొదటిగా ఆ ముఖ్యమైన శ్లోకం చూద్దాం. ఇది గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి 3వ శ్లోకం కదా. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయూపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్థిష్ట పరంతప. అవును, ఈ శ్లోకం చూడటానికి సూటిగానే ఉంటుంది కాని ఇందులో చాలా విషయముంది. ఓ పార్థ, క్లైబ్యం ఆస్మ గమ అంటే బలహీనత్వానికి, చేతకానితనానికి లొంగిపోకు. న ఏతత్వై ఉపపద్యతే, ఇది నీకు తగదు, నీ స్థాయికి ఇది సరిపోదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటే ఈ నీచమైన, ఈ చిన్న గుండె బలహీనతను వదిలేసి లేచి నిలబడు, ఓ శత్రువులను తప్పింపచేసేవాడా అని. ఓ, ఇక్కడ క్లైబ్యం అనే పదం అది కొంచెం గట్టి పదంలాగా అనిపిస్తోంది. అంటే కేవలం బలహీనత అనకుండా అంత తీవ్రంగా ఎందుకు వాడారు? మంచి పాయింట్ అడిగారు. ఆ సందర్భం చూడాలి మనం. అర్జునుడు ఎవరు? ఒక గొప్ప వీరుడు. అలాంటి వాడు యుద్ధం చేయాల్సిన సమయంలో నా వల్ల కాదు అంటున్నాడు. అది బంధువులు, గురువులు ఉన్నారని. అంటే అది శారీరక బలహీనత కాదు కదా, అది పూర్తిగా మానసికమైన సంఘర్షణ, ఒక రకమైన కర్తవ్య విమూఢత. ఆ మానసిక స్థితిని కృష్ణుడు క్లైబ్యం అన్నాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడు. అంటే ఇది నీ అసలు స్వభావం కాదర్జునా, ఇది నువ్వు తెచ్చిపెట్టుకున్నది. ఇది చాలా చిన్నది నీ ముందు, దాన్ని వదిలేయని గట్టిగా చెప్తున్నాడనమాట. క్షుద్రం అంటే చిన్నది, అల్పమైనది. అంటే నీ గొప్పతనం ముందు ఈ బాధ చాలా చిన్నది అని. ఆసక్తికరంగా ఉంది. అంటే మనకు కలిగే భయాలు, సందేహాలు అవి మన నిజ స్వరూపం కాదు. అవి తాత్కాలికంగా వచ్చి పడేవే. వాటిని మనం అధిగమించగలమని గుర్తించడమే మొదటి మెట్టు అనమాట. మూలాల్లో చెప్పినట్టు ఇది నీకు తగదు అని చెప్పడం ఒక రకంగా మనల్ని మనం తట్టి లేపుకోవడం లాంటిదా? సరిగ్గా. అది మన ఆత్మగౌరవాన్ని మేల్కొల్పడం లాంటిది. నువ్వు ఇంతకంటే గొప్పవాడివి, గొప్పదానివి, ఇలాంటి చిన్న బలహీనతకు లొంగిపోవడం నీకు తగదు అని మనకు మనం చెప్పుకోవడం, అది మనలో పోరాడే శక్తిని పెంచుతుంది. ఇది కేవలం యుద్ధానికే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన పని ముందు భయం వేయడం, కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యత, అప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గడం, లేదా ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి రావడం, ఇలాంటి టైంలో ఆ భయాన్ని, ఆ సందేహాన్ని క్షుభ్రంగా అంటే చిన్నదిగా చూడగలగాలి. అయితే ఈ బలహీనతను గుర్తించి దాన్ని చిన్నదిగా చూడటం వరకు ఓకే, కానీ దాన్ని వదిలేసి లేచి నిలబడటం ఎలా? దీనికి ఆచరణలో ఏదైనా మార్గముందా? మూలాల్లో చెప్పారు కదా ఆ చిట్కా గురించి. అవును, చెప్పారు. చాలా సులువైన పద్ధతది, కాని శక్తివంతమైనది కూడా. ఎప్పుడైనా భయంగాని, బలహీనంగా అనిపించినా ఒక్క క్షణం ఆగాలి. 1-2 సార్లు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత మనసులోనే గట్టిగా లేదా వీలైతే పైకి, నేను దీనికంటే బలవంతుడిని లేదా నేను దీనికంటే బలవంతురాలిని అని చెప్పుకోవాలి. ఇది సెల్ఫ్ అఫర్మేషన్ లాంటిదా? అంటే ఇలా అనుకుంటే నిజంగా మార్పొస్తుందా? కొన్నిసార్లు భయం చాలా బలంగా ఉంటుంది కదా, అప్పుడు ఈ మాటలు కొంచెం బలహీనంగా అనిపించవచ్చా? మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఏదో పైపైన అనుకోవడం కాదు. చూడండి, ఇందులో 2 భాగాలున్నాయి. మొదటిది లోతైన శ్వాస. భయం వేసినప్పుడు మన శ్వాస వేగంగా పైపైన ఉంటుంది, అవునా? లోతుగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటే మన నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. అది మనల్ని కొంచెం స్థిమితపరుస్తుంది, ఆలోచించడానికి అవకాశమిస్తుంది. ఓకే, అంటే ఫిజికల్గా ముందు మనల్ని మనం కూల్ చేసుకోవాలి. సరిగ్గా. ఆ తర్వాత రెండో భాగం, ఆ మాట చెప్పుకోవడం, నేను దీనికంటే బలవంతుడిని, బలవంతురాలిని అని. ఇది కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేసినట్టు మన అసలు స్వభావం శక్తివంతమైనదని మనకు మనం గుర్తు చేసుకోవడం. భయం మనతో నువ్వు చెయ్యలేవు అంటుంది.
మనం దానికి బదులుగా చురుకుగా లేదు నేను చెయ్యగలను, నాలో ఆ శక్తి ఉంది అని చెప్పడమన్నమాట. ఇదొక్కసారి చేస్తే అద్భుతాలు జరగవు నిజమే, కానీ దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే మన ఆలోచనా విధానంలో, మన ఆత్మవిశ్వాసంలో నెమ్మదిగా మార్పొస్తుంది. అయితే ఇది తీవ్రమైన మానసిక సమస్యలకు పరిష్కారం కాదు, అది వేరే విషయం. కానీ రోజువారీ చిన్న చిన్న భయాలకు ఇది బాగా పనిచేస్తుంది. అర్థమైంది. అంటే ఇది తక్షణమే కొంచెం రిలీఫ్ ఇవ్వడంతో పాటు లాంగ్ టర్మ్లో మనల్ని మానసికంగా దృఢంగా మార్చే ఒక ప్రాక్టీస్ కూడా. మూలాల్లో ఇచ్చిన ఆ ప్రశ్న జవాబు కూడా ఇదే కదా చెప్పేది. అర్జునుడు బలహీనంగా ఉన్నప్పుడు కృష్ణుడు ఏం సలహా ఇచ్చాడు అంటే బలహీనత వదిలేసి ధైర్యంగా లేవమని. అదే శ్లోకం సారాంశం. అవును, అది ఆ శ్లోకం యొక్క ప్రాక్టికల్ మీనింగ్ అన్నమాట. కృష్ణుడు కేవలం ఫిలసాఫీ చెప్పలేదక్కడ, వెంటనే పనిచేయమని పిలుపునిచ్చాడు. ఉత్తిష్ట, లేచి నిలబడు. ఆ పిలుపులో ఒక యాక్షన్ ఉంది. భయంలో కూరుకుపోకుండా బయటకు రా, పనిచెయ్యి అని చెప్పడం. ఇదే సూత్రాన్ని ఇంకా విస్తృతంగా ముఖ్యంగా విద్యార్థులకు అన్వయించారు కదా మూలాల్లో. వాళ్ల సామర్థ్యాలు అపరిమితమని, ఆకాశం సముద్రమంత అనంతమని చెప్పడం ఇది కొంచెం పెద్ద మాటే కదా. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాళ్ల లోపల ఉన్న పొటెన్షియల్ గురించి చెప్పడం అన్నమాట. మనం చాలాసార్లు మనకు మనమే కొన్ని హద్దులు గీసేసుకుంటాం. నాకు ఇది రాదు, నా వల్ల కాదు అని. లేదా ఇతరులు చెప్పిన మాటలు నమ్మేస్తాం. ముఖ్యంగా చిన్నప్పుడు నాకు లెక్కలు రావు, నేను సరిగా మాట్లాడలేను, ఆటల్లో నేను వెనక. ఇవన్నీ మనల్ని మనమే పరిమితం చేసుకునే నమ్మకాలు. సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం కదా. నిజమే. మనల్ని మనం పోల్చుకుంటూనో, పాత ఫెయిల్యూర్స్ గుర్తు చేసుకుంటూనో మనల్ని మనం తగ్గించేసుకుంటాం చాలాసార్లు. ఖచ్చితంగా. మూలం ఏం చెప్తోందంటే, ముఖ్యంగా విద్యార్థులకు, అంటే వాళ్ళింకా నేర్చుకునే దశలో ఉన్నారు కదా, వాళ్లకి చెప్పాలి, మీ శక్తి అనంతమని. ఆకాశానికి హద్దు ఎవరు పెట్టగలరు? సముద్రం లోతెవరు కొలవగలరు పూర్తిగా? అలాగే మనిషి సామర్థ్యం కూడా. దాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు, టీచర్లు అందరూ నీ వల్ల కాదని కాకుండా ప్రయత్నించు, నువ్వు చెయ్యగలవు అని చెప్పాలి. అయితే ఇక్కడొక చిన్న సందేహం. అపరిమిత సామర్థ్యం అనడం బాగానే ఉంది కానీ ఇది పిల్లలపై ఒత్తిడి పెంచదా? అందరూ అన్నీ సాధించాలి అన్నట్టుగా. ఆహా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అపరిమిత సామర్థ్యం అంటే అందరూ ఐన్స్టీన్ అయిపోవాలి అనో, సచిన్ అవ్వాలి అనో కాదు దాని అర్థం. వాళ్లకు ఇష్టమైన రంగంలో, వాళ్లకున్న ఆసక్తిలో వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సాధించే శక్తి వాళ్లలో ఉంది అని. ఆ పరిమితి అనేది బయటినుంచి వస్తుంది లేదా మనసులో ఉంటుంది. అది సహజంగా ఉండదు. ఆ కృత్రిమ పరిమితులను తీసేసి వాళ్లలోని టాలెంట్ను పూర్తిగా వికసించేలా చేయడమే ముఖ్యం. నువ్వు ఇది సాధించాలి అంటే ఒత్తిడి, కానీ నీలో చాలా శక్తి ఉంది, దాన్ని వాడుకో అంటే అది స్ఫూర్తి. తేడా ఉంది కదా? అవును, ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే కేవలం భయం, నిరాశ మాత్రమే కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం, మన శక్తి మీద మనకే నమ్మకం లేకపోవడం, ఇది కూడా బలహీనతే అన్నమాట. నిస్సందేహంగా ఆత్మన్యూనత భావం, ఫెయిల్యూర్ అంటే భయం, పర్ఫెక్ట్గా ఉండాలనే తాపత్రయం, ఇవన్నీ కూడా ఆ బలహీనత రూపాలే. ఇవి మనల్ని కొత్త పనులు చేయకుండా, రిస్క్ తీసుకోకుండా ఆపేస్తాయి. కృష్ణుడు అర్జునుడికిచ్చింది కేవలం యుద్ధానికి పిలుపు కాదు, అదొక రకంగా తనని తాను తెలుసుకోమని, తన అసలు శక్తిని గుర్తించమని చెప్పే ఒక ప్రేరణ కూడా. మొత్తం మీద చూస్తే ఈ మూలాలన్నీ, ఆ శ్లోకం, ఆ చిట్కా, విద్యార్థుల సందేశం అన్నీ ఒకే విషయాన్ని వేర్వేరు కోణాల్లో చెప్తున్నాయి. మనలో శక్తి ఉంది అని గుర్తించడం, బలహీనతలకు లొంగకపోవడం, మనల్ని మనమే తగ్గించుకోకపోవడం. అవును, ఆ శ్లోకం ఒక రకంగా డయాగ్నోసిస్ ఇంకా కాల్ టు యాక్షన్. ఆ చిట్కా ఒక ఇమ్మీడియట్ టూల్, విద్యార్థుల గురించిన సందేశం ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఇవన్నీ కలిపి మానసికంగా బలంగా ఉండడానికి, కాన్ఫిడెంట్గా బ్రతకడానికి ఒక దారి చూపిస్తున్నాయి. ఆ క్షుద్రం అనే పదం, అది మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మనల్ని ఆపే బలహీనతలను అంత చిన్నవిగా చూడగలిగే బలం మనకు రావాలి. కాబట్టి ఈ చర్చ నుంచి మనం ముఖ్యంగా తీసుకోవలసింది ఏంటంటే, బలహీనత సహజమే అయినా దానికి బానిసవ్వడం మన స్వభావం కాదు. మన లోపలి శక్తిని మేల్కొల్పడానికి మన దగ్గరే మార్గాలున్నాయి. మన ఆలోచనలను మార్చుకోవడం ద్వారా, చిన్న చిన్న పద్ధతుల ద్వారా దాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా ఆ అపరిమిత సామర్థ్యమనే ఆలోచన ఉంది కదా, అది చాలా శక్తివంతమైంది. మనల్ని మనం చూసుకునేటప్పుడు పాత వైఫల్యాలు, ఇప్పటి భయాల ఆధారంగా కాకుండా మనలో ఉన్న అనంతమైన ఆ శక్తి ఆధారంగా చూసుకోవడం.
అది పెద్ద మార్పు తెస్తుంది. ఇది కేవలం ఆశావాదం కాదు, మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. నిజమే. ఇక ముగించే ముందు వినేవాళ్లు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ మూలాల్లో చెప్పినట్టు మన సామర్థ్యాలు నిజంగా అపరిమితమైతే, మరి ఇప్పుడు మన రోజువారీ జీవితంలో మనల్ని మనం ఏ రకంగా పరిమితం చేసుకుంటున్నాం? మన ఆలోచనల ద్వారానా, అలవాట్ల ద్వారానా, ఇతరుల మాటల వల్లనా? మనమే కట్టుకున్న గోడలను గుర్తించి వాటిని పడగొట్టడానికి మొదటి అడుగు ఏం వేయాలి? ఈ ఆలోచనతో ఈనాటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం.